అయ్యో రామా, ఈ కాలంలో రూపాయి సంపాదించడం ఎంత కష్టమో తెలుసా? కానీ ఖర్చు పెట్టడానికి మాత్రం అందరికీ చేతులు గిరగిరా తిరుగుతాయి. మా కాలంలో అయితే ఒక్క రూపాయి ఉంటే వారం రోజులు లాగేవాళ్ళం. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చినా సాయంత్రానికి అయిపోయాయి అంటారు. అత్తయ్య, మీ కాలంలో టమాటా కిలో 5 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు. కాలం మారింది, ధరలు మారాయి. ధరలు మారినా మనుషుల అలవాట్లు మారకూడదు. అవసరం ఉన్నదే కొనాలి. కనిపించిందంతా కొనేస్తే ఇల్లు ఎలా నడుస్తుంది? నేను బంగారం కొనమన్నానా అత్తయ్య? నిన్న చెప్పిన నూనె, పప్పు, సబ్బు ఇవన్నీ అయిపోయాయి. నిన్ననే చెప్పావు, ఇవాళ మళ్ళీ చెబుతున్నావు. ఈ ఇంట్లో సామాన్లు నడుస్తున్నాయో లేక ఎగిరిపోతున్నాయో అర్థం కావటం లేదు. అమ్మా, సరే సాయంత్రం వస్తూ తీసుకొస్తానులే. ఏ డబ్బులతో? జీతం వచ్చింది కదా. జీతం వచ్చిందంటే డబ్బు వర్షం కురిసిందా? నెల మొత్తం చూసుకొని ఖర్చు పెట్టాలి. అత్తయ్య, నేను ఒక విషయం అడగనా? అడుగు. ఈ ఇంట్లో నేను కోడల్నా లేక కిరాణా షాప్ లిస్ట్ చెప్పే అమ్మాయినా? అదేం కొత్త ప్రశ్న? ఎందుకంటే నాకు డబ్బు ఉండదు. ఏది కావాలన్నా మిమ్మల్నే అడగాలి. సబ్బు కావాలన్నా అత్తయ్య, ఉప్పు కావాలన్నా అత్తయ్య, పిల్లల బిస్కెట్లు కావాలన్నా అత్తయ్య. ఒక్కోసారి నాకు నేనే అతిథిలా అనిపిస్తుంది. అయ్యో, ఉదయాన్నే మొదలు పెట్టొద్దు. నేను గొడవ పెట్టట్లేదు, నిజం చెబుతున్నాను. లక్ష్మి, నీకు ఒక విషయం చెబుతా. ఇంట్లో డబ్బు ఒకరి చేతిలో ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇద్దరి చేతిలో ఉంటే ఖర్చులు పెరుగుతాయి. సరే అత్తయ్య, మరి ఆ ఒక్కరి చేతిలో ఉన్న డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఇంకొకరికి తెలియకూడదా? అంటే నన్ను లెక్క అడుగుతున్నావా? లెక్క కాదత్తయ్య, సమాచారం. నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది, కానీ ఇంటి లెక్క ఇద్దరికీ తెలిస్తే మంచిదని అనిపించింది. సరే, నేను ఆఫీస్కి వెళ్తా. సాయంత్రం వచ్చాక మాట్లాడుకుందాం. వెళ్ళు బాబు, నువ్వు లేకపోతే ఈ ఇంట్లో కోర్టు మొదలవుతుంది. కోర్టు కాదత్తయ్య, కుటుంబ సమావేశం. కోడలా, నేను నీ వయసులో ఉన్నప్పుడు తెల్లవారుజామునే లేచి 10 మందికి వండి పెట్టేదాన్ని. అప్పట్లో ఎవరూ నా డబ్బు నీ డబ్బు అని మాట్లాడలేదు. ఇంటి డబ్బు అంటే ఇంటిదే. అది నిజమే అత్తయ్య, కానీ అప్పట్లో మీరు ఇల్లు నడిపారు. ఇప్పుడు నేను నడుపుతున్నాను. ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నాను. అయినా చిన్న అవసరాలకి అడగాల్సి వస్తే బాధగా ఉంటుంది కదా. బాధ అనేది మనసులో పెట్టుకుంటేనే పెరుగుతుంది. నేను నీకు ఎప్పుడైనా వద్దు అన్నానా? వద్దు అనలేదు, కానీ ప్రతిసారి అడిగేటప్పుడు నాకు చిన్నపిల్లలా అనిపిస్తుంది. అయ్యో, అంత పెద్ద విషయం చేసుకుంటున్నావే. పెద్ద విషయం కాదు అత్తయ్య, మనసులో ఉన్నమాట. అంతమ్మక్క ఉన్నారా ఇంట్లో? ఆవే సుధా, ఇలా వచ్చి కూర్చో. అయ్యో, ఇంత నిశ్శబ్దమా? మీ ఇంట్లో నవ్వులు వినిపించకపోతే నాకు భయం వేస్తుంది. ఏం లేదు పిన్ని. ఏం లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. నాకు కూడా కోడలు ఉంది కదా, ముఖం చూస్తే అర్థమవుతుంది. ఏం లేదే, చిన్న విషయం. ఇంటి ఖర్చుల గురించి మాట్లాడుకుంటున్నాం. అబ్బో, ఆ విషయం అయితే ప్రతి ఇంట్లో యుద్ధమే. మా ఇంట్లో అయితే నెల మొదటి తేదీన జీతం వస్తుంది. 2వ తేదీన నా కోడలు బ్యాంక్ యాప్ తెరుస్తుంది. అంత కంట్రోలా? కంట్రోల్ కాదమ్మా, కాలం మారింది. ఇప్పుడు కోడళ్ళు కూడా లెక్కలు చూస్తారు. అంటే అత్తలు చూడకూడదా? చూడాలి, కానీ ఇద్దరు కలిసి చూస్తే ఇంకా మంచిది. ఒకరి మీద ఒకరికి అనుమానం ఉండదు. నేను ఎవరిని అనుమానించలేదు. అలానే ఉండాలి, కానీ నేను ఊర్లో చూస్తున్నా. డబ్బు విషయం వచ్చినప్పుడు చిన్న మాట కూడా పెద్ద గొడవ అవుతుంది. అందుకే నేను లెక్క అందరికీ తెలిసి ఉండాలని అన్నాను. లెక్కలు తెలుసుకోవడం వేరు, పెద్దల్ని ప్రశ్నించటం వేరు. అయ్యో అయ్యో, నేను వచ్చిన తర్వాతే మంట పెరిగిందేమో. లేదు పిన్ని, నిజానికి నేను ఒకటే అడిగాను. ఈ నెల ఎంత వచ్చింది, ఎంత ఖర్చు, ఎంత మిగిలింది అని. అందులో తప్పేముంది? మా ఇంట్లో అయితే నా కొడుకు జీతం వచ్చిన రోజు టేబుల్ మీద కూర్చొని ముగ్గురం లెక్కలు చూస్తాం. మా ఇంటి పద్ధతి వేరు. సరే సరే, నేను మధ్యలో రావటం లేదు, కానీ ఒక మాట చెబుతా. కోడల్ని ఇంటి మనిషిలా భావిస్తే ఇంటి భారము తేలిక అవుతుంది. లక్ష్మి, నీకు అంత బాధగా ఉందని నేను అనుకోలేదు. నాకు మీ మీద కోపం లేదు అత్తయ్య, మనం కలిసి మాట్లాడుకుంటే చాలు. అదిగో, ఇదే నేను వినాలనుకున్నది. ఇప్పుడు ఒక కప్పు టీ పెడతారా, లేక నేనే మా ఇంటికి వెళ్ళి తాగాలా? టీ పెడతాను పిన్ని. నిజం చెప్పాలంటే నీ కోడలు చెడ్డది కాదు. కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వు. నాకు తెలుసు, కానీ ఇల్లు చేతిలోంచి జారిపోతుందేమోనని భయం. ఇల్లు డబ్బుతో కాదక్క, మనసులతో నిలుస్తుంది. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. సరేనే. అమ్మా, లక్ష్మి ఎక్కడున్నారు? ఇవాళ మా ఆఫీస్లో బోనస్ ఇచ్చారు.
అయ్యా, ముందే చెప్పే ఉండాల్సింది కదా, వేడి వేడి బజ్జీలు చేసేదాన్ని. బోనస్ వచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 అమ్మా. అలానా? సరే ఇవ్వు, అల్మారాలో పెడతాను. అమ్మా, ఒక విషయం. ఏమైంది? ఈసారి ఒక 2,000 రూపాయలు నా దగ్గర ఉంచుకుంటా. ఎందుకు? చిన్న చిన్న ఖర్చులకు ప్రతిసారి అడగడం బాగుండదు కదా. ఇన్నేళ్లుగా అలాంటి అవసరం రాలేదు, ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు వచ్చింది? అమ్మ, కోపం తెచ్చుకోకు, నేను తప్పుగా అనలేదు. ఈ మాట నీది కాదు, ఎవరో నీతో చెప్పించారు. అత్తయ్య, ఆయనను ఎందుకు మధ్యలో పెడుతున్నారు? ఆయన ఆలోచించి చెప్పి ఉండొచ్చు కదా. లక్ష్మి, ఉదయం నుంచి ఇదే మాట, ఇప్పుడు నా కొడుకు నోటి నుంచి కూడా అదే మాట. యాదృచ్ఛికమా? అమ్మా, నిజంగా నాకు ఎవ్వరూ చెప్పలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా నా అనుమతి లేకుండా ఖర్చు పెట్టలేదు. ఇవాళ ఒక్కసారిగా మారిపోయావు. మనిషి పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు కూడా మారుతాయి కదా అమ్మా. అత్తయ్య, నేను ఒక మాట చెబుతాను, మీకు నచ్చితే వినండి. చెప్పు. డబ్బు మీ దగ్గరే ఉండాలి, దానికి నాకు అభ్యంతరం లేదు. కానీ నెల మొదటి రోజు ముగ్గురం కలిసి కూర్చొని లెక్కలు మాట్లాడుకుందాం, అంతే. అంటే నేను లెక్క చెప్పాలా? కుటుంబం ముందు చెప్పడం అవమానం కాదు అత్తయ్య, అది నమ్మకం. ఈ కొత్త తరం మాటలు నాకు అర్థం కావమ్మా. రండి పిన్ని. రాము, మీ అమ్మ ఒకప్పుడు ఎంత కష్టపడిందో నీకు తెలుసా? మీ నాన్న జీతం 5,000, కానీ నెలాఖరికి 1,000 రూపాయలు మిగిల్చేది. తెలుసు పిన్ని. అలాగే ఇప్పుడు లక్ష్మి కూడా తప్పు చెప్పట్లేదు. ఇంటి విషయాలు అందరికీ తెలిసి ఉంటే గొడవలు తగ్గుతాయి అంటుంది. ఈరోజు అందరూ ఒకే మాట చెబుతున్నారు. ఎందుకంటే అది గొడవ పెట్టే మాట కాదు, కలిసి ఉండే మాట. లక్ష్మి, ఈ 2,000 నీ దగ్గర ఉంచు. ఇంటికి ఏం కావాలంటే అవి కొనుక్కో. నాకా? అవును. అంటే ఇక నుంచి డబ్బు కూడా కోడలికేనా? అమ్మా, అలా కాదు. సరే, నాకు అర్థమైంది. చూసారా, నేను కోరింది ఇది కాదు. నేనేమో సమస్య తగ్గుతుందని అనుకున్నా, ఇంకా పెరిగింది. కొన్ని సమస్యలు డబ్బుతో రావు, అపార్థాలతో వస్తాయి. ఏమండి, అత్తయ్య నిజంగానే కోపంగా ఉన్నారు. నేను డబ్బు అడిగానని ఇలా అవుతుందని అనుకోలేదు. నాకు కూడా అర్థం కావటం లేదు, ఇంత చిన్న విషయం ఎంత పెద్దదైపోయింది. ఏమండి, అత్తయ్య బ్యాగ్తో వచ్చింది. అమ్మా, బ్యాగ్ ఎందుకు? ఈ ఇంట్లో ఇప్పుడు నా అవసరం తగ్గిపోయింది. నేను 2 రోజులు మా అన్నయ్య ఇంటికి వెళ్ళి వస్తాను. అమ్మా, ఒక్క మాట కోసం ఇంత పెద్ద నిర్ణయం అవసరమా? మాట కోసం కాదురా, మనసు కోసం. అత్తయ్య, మీరు వెళ్ళిపోతే ఈ ఇల్లు ఇల్లులా ఉండదు. అది ఇప్పుడే గుర్తొచ్చిందా? నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఒక్కరోజు కూడా అనుకోలేదు. అయితే ఎందుకు ప్రతి మాట డబ్బు దగ్గరికి తీసుకొచ్చావు? డబ్బు కోసం కాదు, బాధ్యత కోసం అత్తయ్య. అమ్మా, ఒక్క ప్రశ్న అడుగుతాను. అడుగు. నాన్న బతుకున్నప్పుడు మీరు ఆయనతో కలిసి కూర్చొని ఖర్చులు మాట్లాడుకునేవారా? అవును, మాట్లాడుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు లక్ష్మి అదే అడిగితే తప్పేంటి? అయ్యో, బ్యాగ్ పట్టుకొని ఎక్కడికి బయలుదేరావు? మా అన్నయ్య ఇంటికి. అదేంటి, ఇక్కడ చిన్న మీటింగ్ జరుగుతుంటే నువ్వు పర్యటనకు వెళ్తున్నావా? నన్ను ఆట పట్టించకు. నేను ఆట పట్టించటం లేదు, ఒక కథ చెబుతాను, వింటావా? మా అత్త కూడా ఒకసారి ఇలాగే కోపంతో బ్యాగ్ సర్దుకుంది. చివరికి బస్సు ఎక్కి 2 స్టాపులు వెళ్ళాక గ్యాస్ ఆఫ్ చేశానా లేదా అని గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. నువ్వు ఎప్పుడూ సీరియస్గా మాట్లాడవు. సీరియస్గా ఉంటే ఇల్లు నిలవవు, నవ్వుతూ మాట్లాడుకుంటేనే నిలుస్తాయి. అత్తయ్య, ఇక మీదట నెల మొదటి తేదీన మన ముగ్గురం కలిసి ఖర్చులు రాసుకుందాం. డబ్బు మాత్రం మీ దగ్గరే ఉంచొచ్చు. నాకు కావాల్సింది నమ్మకం, డబ్బు కాదు. నిజంగా అంతేనా? అవునత్తయ్య. అమ్మా, మీరు మన ఇంటి పెద్ద, ఆ విషయం ఎప్పటికీ మారదు. సరే, ఇక నుంచి లెక్కలు ముగ్గురం కలిసి చూసుకుందాం. అగో, ఇప్పుడు టీ తాగొచ్చా లేక ఇంకో గొడవ పెట్టాలా? హలో, ఎవరు? మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 25,000 డెబిట్ అయ్యాయి. ఏమంటున్నారు? ఏమైందిరా? అమ్మా, నా అకౌంట్ నుంచి 25,000 రూపాయలు పోయాయి అంటున్నారు. ఏంట్రా నువ్వనేది? 25,000? అంత డబ్బు ఎవరు తీస్తారు? నీ ఏటీఎం నీ దగ్గరే ఉంది కదా. ఏటీఎం నా పర్సులోనే ఉంది. ఇది యూపీఐ ద్వారా వెళ్ళిందేమో. నేను చెయ్యలేదు. అంటే అత్తయ్య, మళ్ళీ నన్నే చూస్తున్నారు ఎందుకు? నేను పేరు చెప్పలేదు. కానీ చూపు మాత్రం నా మీదే ఉంది. ఆగండి, మీరిద్దరు ముందు బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూద్దాం. అయ్యో, ఏమైంది?
మెసేజ్లో చివరి 4 అంకెల అకౌంట్ నెంబర్ మనది కాదు. అంటే రాంగ్ కాల్ వచ్చింది. హ్మ్, అయ్యో భగవంతుడా, నా గుండె ఆగిపోయింది అనుకున్నా. అయ్యా, ఒక్క కాల్తో నన్ను దొంగలా ఊహించేశారు మీరు. నేనేం అనలేదు. మీరు అనకపోయినా మీ కళ్ళు అన్నీ చెప్పేశాయి. అయ్యయ్యో, మా ఆయనకి కూడా ఒకసారి మీరు కోటీశ్వర్లు అయ్యారు అని మెసేజ్ వచ్చింది. ఆనందంతో ఆయన 2 కిలోల జిలేబీ తెచ్చాడు. చివరికి అది కూడా తప్పు నంబర్కే.